నమస్తే. కేటీఆర్కి ఒక పక్కన భయం వచ్చింది, భయపడుతూనే మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. బయటికేమో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ లోపల మాత్రం వణికిపోతా ఉన్నాడు. ఈ లొట్టపీస్ కేసు, ఇది లఫుట్ కేసు, లంగ కేసు అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో దాని గురించి ఒకసారి అరుచుకుందాం. వీళ్ళ నాయన చేసినటువంటి డ్రామాలు, ఈయన చేసినటువంటి డ్రామాలు, మనకు ఉన్నటువంటి అగ్గిపెట్టు దొరకనటువంటి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళ డ్రామాలను మరోసారి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. కాసేపటి క్రితం మాట్లాడింది, ఇది లొట్టపీస్ కేసు అని మరోసారి చెప్పిండు. వాళ్ళ కూతురట అమెరికాకు పోతుందట, అమెరికాకు పోకుండా ఒక మాట చెప్పిందట అయ్యకు. మరి మాట చెప్పిందా లేకపోతే టాటా చెప్పిందా చూద్దాం. ఎందుకంటే మరి అయ్య అరెస్ట్ కాపోతా ఉన్నాడు రేపో మాపో అని చెప్పేసి మరి అంతా కూడా ఆ కళ్ళతో చూడడం ఇష్టం లేక పాపం ఆ పాప కూడా అమెరికాకు పోతున్నట్టుంది. సరే, ఆ విషయం కూడా ఆయన చెప్పిండు. మరి మొత్తానికి నేను చెప్పడం కాదు, ఆయన చెప్పిండు. అమెరికాకు పోకుండా నాకు డాడీ టాటా అని చెప్పిపోయింది, నాకు బాయ్ బాయ్ అని చెప్పిపోయింది. దాంతోపాటు ఒక 2 ముచ్చట్లు కూడా చెప్పిపోయింది నాకు. ఆ ముచ్చట్లు కూడా మీకు వినిపిస్తా అని చెప్పేసి కొన్ని డైలాగులు చెప్పిండు. ఒకసారి ఆ డైలాగులను కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం చెప్పిండు అనేది కూడా విందాం. ఇగో, మాజీ మంత్రివర్యులు అన్న కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సురువు చేయి. జై తెలంగాణ. ఈ జై తెలంగాణకు పోతే వీళ్ళ భవిష్యత్తు లేదు, వీళ్ళ బతుకులేదు. ఫస్ట్ ఆ ముచ్చట అనాలే. ఈ ముచ్చటను కొంత తెలంగాణ పరంగా కొంత సెంటిమెంట్గా తీసుకువెళ్ళినటువంటి ప్రయత్నం. జై తెలంగాణ అన్నాడు కానీ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా పెట్టు, భారత రాష్ట్ర సమితి. ఒకవేళ అంత ప్రేమ ఉన్నట్టయితే పార్టీ పేరు మారవద్దు కదా. టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్గా పెట్టిండు. ఇప్పుడేమో జై తెలంగాణ, మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ తగిలించాలి కదా. సో అనాలి. అందరం కూడా మనకు తెలంగాణ మీద అందరికి ప్రేమ ఉన్నది కాదనట్లేదు. కానీ ఈ డైలాగుతోంటే వాళ్ళు ఇలా మంత్రి పదవులు, ముఖ్యమంత్రిగా అయినటువంటి చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళ నాయనకు, ఈయనకు, కవితమ్మకు, సంతోష్ రావుకి, అగ్గిపెట్టి హరీష్ రావుకి, వీళ్ళందరికీ కూడా జై తెలంగాణ అన్నటువంటి నినాదమే ఇలా వాళ్ళకు బువ పెట్టింది. లేకపోతే వాళ్ళ బతుకులందరూ కూడా ఆగమే ఉండు. లబ్బర్ చెప్పులకు గతలేనటువంటి హరీష్ రావు అక్కడనే ఉండు. ఇస్త్రీ బట్టలకి దిక్కులేనటువంటి కేటీఆర్ కూడా అదే స్థాయిలో ఉండు. కానీ ఏదైతే జై తెలంగాణ అంటూ నినాదిస్తూ రైళ్లకు అడ్డం పోయి ఉరి కంబాలకి వేలాడబడి కిరోసిన్ పోసుకొని తగలబడ్డటువంటి వాళ్ళేమో భవిష్యత్తు ఏమో వాళ్ళందరూ కూడా బుగ్గిపాలైపోయింది, అగ్గిపాలైపోయింది. వీళ్ళ బతుకులు మాత్రం, వీళ్ళ తలరాతలు మాత్రం మారిపోయి ఇలా 1000 కోట్ల ఆస్తులకి అధిపతులైపోయింది. సో ఏం మాట్లాడినా చూద్దాం, ఇంకా దాంట్లోకి మనం పోదలుచుకోలేదు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఏం లేదు, వాస్తవం చెప్పాలంటే. కూసో మరి, లేకపోతే కూసో. ఒకవేళ ఏం లేకపోతే కూసో. అంత బలవంతంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు మరి? కాకపోతే మరి మైక్ ఇచ్చిండ్రు కాబట్టి తప్పదు. అందుకని ఇటువంటి మీటింగ్లకు పోయినప్పుడు ముందే నా బిడ్డని అడుగుతాను. అడుగుతావా ఏం మాట్లాడాలి? అడిగినప్పుడు నా బిడ్డ ఏం చెప్పిందంటే, ఫస్ట్ వీళ్ళ బిడ్డ చెప్పిందట, వీళ్ళ కూతురు చెప్తా ఉందట ఏమని, వీళ్ళ ఏం మాట్లాడాలని చెప్పి. వీళ్ళు ఎంత డైలాగులు చేస్తారంటే ఈ డైలాగులు ఎవరి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళకంటే డ్రామా ఆర్టిస్టులు ఇంకెవరున్నారు? కల్వకుంట్ల కుటుంబానికి మించినటువంటి డ్రామా ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు వీళ్ళకంటే ఇంకెక్కువ ఎవరున్నారు? మామూలుగా పండించరు. వీళ్ళ కూతురు చెప్తే ఈయన వచ్చి మాట్లాడతాడా? ఇది నమ్మశక్యంగానే ఉన్నదా? వీళ్ళ కూతురు అంటే ఏమో చెప్పిందట, ఒకసారి చూద్దాం. వీళ్ళ కూతురు చెప్పింది వినండి, ఏం చెప్పింది ఆయన చెప్తాడు. వాళ్ళ అయ్య ఏం చెప్పాడో నేను ఒకసారి చెప్తా. మాట్లాడేదంటేనేమో చాలా మంది పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు, నాకేం లేదని చెప్పి సపడే కూర్చో అన్నది. మధ్యలో మాట్లాడేది ఉంటే, నాకంటే ముందు మాట్లాడిన మా సత్యవతక్క మంచిగా మాట్లాడింది, నా తర్వాత మా హరీష్ అన్న మాట్లాడతాడు, ఇంకా బాగా మాట్లాడతాడు, కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేదని సపడే కూర్చోను. మరి ఆఖరికి మాట్లాడేటట్టుంటే ఏం చేయాలని నేను అన్నా. నేను చెప్పాలనుకున్నంత వాళ్ళు చెప్పేసిరు, నాకేం లేదు అని చెప్పి సపడేకి రమ్మని చెప్పింది. ఇలా నా బిడ్డ అమెరికా పోతుంది రాత్రి, కాబట్టి సో 2 విషయాలు. ఏమని ముందుగా మాట్లాడితే ఏం చెప్పాలి, ఒకవేళ మధ్యలోకి వచ్చిన తర్వాత మైక్ ఇచ్చేది ఉంటే ఏం మాట్లాడాలి, చివరికి ఏం మాట్లాడాలని. సేమ్ డైలాగు హరీష్ రావు డైలాగ్ కూడా నాకు అది దొరకలేదు, బయట ఎక్కలాడినా. హరీష్ రావు కూడా ఇదే డైలాగ్ చెప్తాడు, కేసీఆర్ ఇదే డైలాగ్ వాడతాడు. నేను వస్తూ ఉంటే మా భార్య చెప్పింది, మా కూతురు చెప్పిందని. సేమ్ డైలాగు ఇది. వీళ్ళ నాటకాలు మామూలు నాటకాలు కావు ఇవి. ఏ సంబంధించినటువంటి నాటకాల్లో కూడా ఇటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో వేసేటువంటి డ్రామాల ముంగట వాళ్ళు ఎన్నో రోజుల కాలం నుంచి ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు సైతం కూడా వీళ్ళ డ్రామాల కింద ఉండాల్సిందే. కానీ వీళ్ళ డ్రామాలను మించి వాళ్ళు వేయలేరు. వీళ్ళకు వచ్చినటువంటి డ్రామాలు, వీళ్ళకు వచ్చినటువంటి మాటలు, వీళ్ళను ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, ప్రజల్ని ఏ విధంగా వీళ్ళ వైపు లాక్కోవాలన్నటువంటిది
కేవలం కల్వకుంట్ల కుటుంబానికి తెలుసు. సో వీళ్ళ కూతురు చెప్పిందట ఇది, సరే ఓకే ఉండొచ్చేమో, కానీ కూతురుని అడిగి పదే పదే నువ్వు అడగలేవు, అది కాని ముచ్చట, అది మాకు అందరికి తెలుసు. సో ఏదో ముందుగా అది నడిపించాలి కదా అంటే అది నడిపించుండు. దాని తర్వాత వీళ్ళ కూతురు కూడా పాపం మరి చదువుల కోసం పోతా ఉందో దేనికోసం పోతా ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం తండ్రి అరెస్టు చూడకుండా మాత్రం ఆమె అమెరికాకు ఆస్ట్రేలియాకు అయితే వెళ్ళిపోతా ఉంది. సో చూద్దాం ఇంకేం మాట్లాడతాను. పోయి కలవాలి, ఎక్కువసేపు తీసుకోను, కేవలం ఒక 5 నిమిషాలు మాట్లాడు, అంతకంటే ఎక్కువ చూసిన చెప్పినా కానీ నేనేటట్లేదు. గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మరి ఒక ట్రాన్స్ లోకి తీసుకునే విధంగా ప్రసంగించి నిరాహార దీక్ష సందర్భంగా జరిగిన ఆనాటి పరిస్థితులను మా అందరికీ గుర్తు చేసిన శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, మా అన్నగారు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, आप भी आजकल जबरदस्त तकरीर कर रहे हैं, आप पूरा मूड में आ गए. పాపం మహమూద్ అలీ తెలుసు కదా, హోంమంత్రిగా ఇచ్చి హోంమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద పదవిలో ఉన్నటువంటి మహమూద్ అలీని ఏ విధంగా కేసీఆర్ చూసినా మనకు తెలియదా? కేవలం దట్టిలు కట్టేదానికి, హోమ్ మినిస్టర్ దట్టిలు కట్టేదానికా? రావాలి ఇట్లా సలాం కొట్టాలి, ఇక్కడ చేతిని ఇట్లా ముద్దించుకోవాలి, ఇగో ఇక్కడేమో ఈ దట్టి కట్టాలి కథ. హోంమంత్రి పదవి అంటే గీ ఆ పనులు అని చెప్పేసి జనాలకు అర్థమయ్యేటువంటి రీతిలో మహమూద్ అలీ గారు పనిచేసిండు. అగో అట్లాంటి నేర్పరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంటే హోమ్ మినిస్టర్ అంటే పోలీసులకి బాస్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ బాస్ కాదు, ఏం లేదు, ఇట్లా సలాం కొట్టాలి, ఇట్లా కొట్టాలి, ఇట్లా కట్టాలి, పోయి అడుగు సేమ్ అదే ఆ స్టేజ్లోకి తీసుకొచ్చిండు. హోంమంత్రి అంటే ఎంత పవర్ఫుల్ ఉంటారు, అది కాదు. ఆయన చూసి నవ్వుతా ఉన్నాడు, ఇంకా హోంమంత్రి అని చెప్పుకుంటూ మాజీ అట్లా రివెంజ్ రెడ్డి బోల్ది అట్లాగే గౌరవనీయులైన పెద్దలు అన్నగారు పొన్నాల లక్ష్మయ్య గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, ప్రతి వక్తకు కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈ రోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్ లో ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు, అదొక లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేది ఏమీ లేదు, ఇబ్బంది లేదు, మన్ను లేదు. సో లొట్టపీస్ కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి. నేను అడుగుతా ఉన్నాం రామారావు అడుగుతా ఉన్నాం, నీకు ఇది లొట్టపీస్ కేసు అయిన తర్వాత మరి అక్కడికి పోగానే చుచ్చుపడ్డది కదా నీకు, ఏసీపీ ఆఫీస్ ముగ్గడికి పోగానే చుచ్చుపడి నేను అడ్వకేట్ లేకపోయిందంటే నేను పోను, నేను అలిగి వస్తా, నేను రానని చెప్పేసి మారం చేసి ఏలుకగా వస్తుంది. మరి నీకు ఇది లొట్టపీసు కేసు, ఈ కేసులో పసరే లేదని అనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా లోపలికి పోవచ్చు కదా, మరి అంత ధైర్యం ఎందుకు చేయలేదు లొట్టపీసు కేసు అయినప్పుడు? అంటే నీకు ఎంతో కొంత నీకు భయం ఉన్నది, అల్లకు పోయినట్టయితే ఉంటే అక్కడనే మూస్తారు, నన్ను లోపలికి తోస్తారు, అందుకన్నటువంటి ఉద్దేశంతో లోపలికి పోకుండా బయటికి తప్పించుకొని వచ్చిండు దొంగ లెక్క. విచారణకు పోలే, ఆడికి పోయిన మరి వచ్చిండు వాళ్ళని చూడగానే. ఇది లొట్టపీసు కేసా? నీకు ఈ ముఖంలో కనబడతలేదా? ఈ ముఖం చూడ ఒకసారి, ఎట్లా కనబడతలేదు ఈ ముఖంలో మొత్తం అంతా కూడా, ఆ ఛాయలు, ఆ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇన్ని రోజులు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఆ పక్కమెట్టి హరీష్ రావు చాలా సందర్భాల్లో మనం చూడం. ఈ వెనకాల ఉన్నటువంటి మధుసూదనాచారి, అక్కడ ఉన్నటువంటి శంకర్ నాయక్, సబితా ఇంద్రమ్మ, వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిండ్రు? నేను లోపలికి ఎప్పుడు తొందరగా సాగనమ్ముదాం అని వాళ్ళు వచ్చినట్టుగా కనబడుతుంది నాకు అంతా కూడా. ఏదైతే కొత్తగా పెళ్ళైనటువంటి ఎవరైతే ఆ ఇంటి ఆమె ఉంటుందో, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమెను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తోబుట్టువులు, వాళ్ళ బంధువులందరూ కూడా అత్తగారింటికి సాగదంపుతారు కదా, సేమ్ అట్లే కనబడతా ఉన్నది. కేటీఆర్ ఈరోజు ప్రెస్ మీట్ కనబడతా ఉంటే వాళ్ళందరూ ఆ కాటయ్య, కూటయ్య, ఉమ్మయ్య, జగ్గయ్య వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ కూడా కేటీఆర్ను ఎప్పుడు లోపలికి పంపించిన తర్వాత మేము అవతల పడదాం అన్నటువంటి తీరుగా ఉన్నది. ఇవాళ ఏదో నీవు మందబలం చూసుకునేదో మురుస్తా ఉన్నావు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మందబలం నీ మందబలం కాదు, నీకున్నటువంటి అన్ని సంబంధించినటువంటి ఏవైతే ఈ మంద ఉందో ఆ మంద కేవలం తాత్కాలికమే. నువ్వు కంపల్సరీ నువ్వు ఎవరు అవునన్నా కాదన్నా లోపలికి పోవడే. కాసేపటి క్రితం చూసాం కదా, అడ్వకేట్ ఎవరు కూడా కుష్బీనై మీరు పోవాల్సిందే లోపలికి అని చెప్పేసి కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరితో అనుమతి ఇచ్చేది లేదు, మీరు కన్ఫామ్గా కూడా మీరు లోపలికి అటెండ్ కావాల్సిందే ఒక్కరివే అని చెప్పేసి కూడా. సో అది జరిగింది. ఆయనేమో మీదికేమో మాట్లాడుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ ఈ లొట్టపీసు కేసు గీదినికి భయపడతావు రబ్బాయి, మనం మంచి చూసినాం అని చెప్పేసి చెప్పేటువంటి మాటలు చూడొచ్చు. మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్. వాళ్ళకేమి ఇబ్బంది? నీకు ఇబ్బంది. లోపలికి పోయి దొడ్లేసి వచ్చేది నువ్వు, పెన్నె పెట్టేది నువ్వు, వాళ్ళకేం భయం? నీకు భయం. నువ్వు భయపడతా ఉన్నావని ఏదో ధైర్యం కోసం వచ్చిన వాళ్ళని భయపడుతున్నావు అని చెప్పేసి అంటా ఉన్నాడు.
మేకపోతు గాంభీర్యాలు బంద్ చేయి. ఒకసారి ఎక్కడనో కేసీఆర్ ఇట్లా పోకుండా అది ఇది కేవలం ముందటి నుంచి నడుచుకుంటూ పోతానే గజుక్కుని ఉనికిండు. వీళ్ళకి మామూలు భయం ఉండదు. అబద్ధాలలో ఆరితేరేటోళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, ఏది వాళ్ళ కూతురు విషయం చెప్పినాం కదా. ఏమని చెప్పిండంటే ఆ కూతురు విషయంలో చెప్పిండు కదా, ఈ అబద్ధాలది ఇది మా బిడ్డ మాట్లాడమంటే మాట్లాడిన నేను అని చెప్పేసి. సో గతంలో కూడా కేసీఆర్ కూడా గతంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అబద్ధాలని ఏ విధంగా ప్రజల మీదకి రుద్దాలి. గతంలో ఏమని మాట్లాడిందంటే కేసీఆర్ ఇది దళిత బంధును తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఉన్నది, కళ్యాణ లక్ష్మిని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఉన్నది అని చెప్పుకుంటూ ఏమని చెప్పిందంటే, పోతా అంటే నాకు ఇది మన సైకిల్ కొనియలేదని చెప్పేసి అల్లుడు అలిగిపోతా ఉన్నాడు అత్త మీద. నాకు ఆ రోజు బాధ అనిపించింది. దాంట్లోకెళ్ళి పుట్టిందే ఇది కళ్యాణ లక్ష్మి అన్నాడు. మళ్ళీ ఇదే సంబంధించినటువంటి సామెత చెప్పుకుంటూ ఇక దీంట్లోకి వెళ్ళి పుట్టిందే ఆ యొక్క దళిత మహిళ యొక్క ఆవేదన కన్నీళ్లు చూసి పుట్టిందే ఇది దళిత బంధు అని చెప్పిండు. అంటే ఏ విధంగా ఎక్కడ ఎట్లాంటి డ్రామాలు ఆడాలి, వాళ్ళు మనసులో ఏమనుకుంటా ఉన్నారో టక్కున క్యాచ్. ఇది మాత్రం దేవుడు వీళ్ళు కల్వకుంట్ల కుటుంబానికి ఒక మంచి వరాన్ని ప్రసాదించడం అనుకోవచ్చు మనం. గతంలో ఒకసారి కేసీఆర్ కూడా ఎట్లా మందిని ఎట్లా మోసం చేస్తారో ఒకసారి వినండి ఆయన మాటలతోటి. ఇక మీ అందరికీ తెలుసు, నేను మిట్టపల్లి పోతా ఉన్నా. మా రామకృష్ణ కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం. బయటికి వెళ్తా ఉన్నా. నేను కారెక్కడానికి ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టుంది. ఎందుకు ఎత్తిపోద్దామా అంటే, మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్ డబ్బులు వెళ్తారు, తెల్లారితే పెళ్లి ఉన్నది, ఎత్తిపోయేటట్టు ఎత్తించు. సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే, అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికి 1900 రూపాయలు అయితే నా గన్మే అని చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు అమ్మాయికి అని చెప్పినాడు. చెప్పి నేను అన్నా, ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డని చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డని చేసుకుంటుండా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది. అంటే గమ్మత్ ఏంటంటే, ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు. ఆ చెట్టుకి వచ్చింది సార్, ఆయన కూడా నిలబడ్డాడు. ఇక రారా నేను దగ్గరికి పిలిచి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచి ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ని చేసుకుంటావా అంటే, సార్ నా విమానంగా సార్ నాకు చేసుకోవాలని అన్నది, కానీ మా ఐదు సార్ అన్నాడు. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చిన తర్వాత ఇది ఎప్పటి ముచ్చట ఇది? గతంలో ఏదో 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందుకు కేసీఆర్ చరిత్ర తెలియదా? కేసీఆర్కు ఉన్నటువంటి ఆస్తి తెలియదా? ఆయనకు ఉన్నటువంటి అంబాసిడర్ కార్ని గుంజుకపోయేదానికి ఫైనాన్స్ వాళ్ళు వస్తే గడ్డిమామలో దాచిపెట్టి ఉన్నాడు ఫైనాన్స్ గట్టక. ఈయన 1900 తీసట, వీళ్ళకి జేబులోకి వెళ్ళి తీసి ఇచ్చిందట ఆయన గట్ట. ఆయనకి ఇస్తే పోయి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఆయనే ఉన్నారట. ఊది బస్తులు కొబ్బరికాయలన్నీ నువ్వే కొట్టిపోవాలి సార్ అంటే, నేను పసుపు కుంకుమ దాని మీద వేసిన మంచిగా మొక్కి నేను సైకిల్ మీద పోతా ఉంటే అది సీన్ అద్భుతంగా ఉన్నదని చెప్పేసి. ఎంత బొగడు డ్రామాలు ఇవన్నీ కూడా. ఎంత ప్రజలు చూస్తే అబ్బో నిజమే కావచ్చేమో, కేసీఆర్ చేసేది నిజమే కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈయన జేబులో ఉన్నటువంటి పైసలు గుంజుకపోయే రకంగానే ఇచ్చే రకం ఆయనే. ఆ పరిస్థితులు ఉన్నది ఆ రోజులల్లా. కానీ ఎట్లా నమ్మిస్తూ ఉన్నాడో ఒకసారి మనకు అర్థమవుతా ఉన్నది. ఆ రోజు పుట్టినటువంటి దాంట్లోకి వెళ్ళే ఇది దళిత బంధు పుట్టింది. ఆ రోజు ఈ మెదడులో వచ్చినటువంటి ఆలోచనే కళ్యాణ లక్ష్మి దారి తీసింది. ఇటువంటి ముచ్చట్లు చెప్పడంలో వీళ్ళంతా డ్రామాలు, వీళ్ళంతా నాటకాలు, ఇవన్నీ బట్టబాజి ముచ్చట్లు చెప్పడంలో వీళ్ళకంటే ఇంకా మిక్కిలి బుర్రారు. ఇక ఇంతకంటే ఇంకా మిక్కిలి అని చెప్పలేను. సో ఆయన చెప్పినటువంటి అది ఇక తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని కేటీఆర్ కూడా అదే మాటలని బొంకడంలో, అలాగే అబద్ధాలు ఆడడంలో ఇక వీళ్ళకంటే మించిన ఎవరు లేరు. ఎందుకంటే ఇబ్బంది ఏముంది, కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు. గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి ఏంటిది అది? కడుపు మార్చుకొని ఎక్కడ చేయలేదు ప్రజలారా, అందరికి తెలుసు. మరోసారి చెప్తా ఉన్నా, దొంగసాటుగా సరే అప్పుడు ఉద్యమం జరగాలి కాబట్టి తెలిసినప్పుడు కూడా మనకు తెలంగాణ రావాలి, రాష్ట్రం రావాలి, బాగుపడాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. కానీ ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా సందర్భాలు చెప్పిండు. ఏమున్నది అది, ఏది నేను ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి వచ్చి దొంగసాటుగా అక్కడ కల్వకుంట్ల కవితమ్మ కొంగుసాటుని తీసుకొస్తే ఈయన తినేది అని చెప్పేసి చెప్తా ఉంటారు.
ఇది తెలియదా? మీ అయ్య చరిత్ర, నీ చరిత్ర, మీ చెల్లె చరిత్ర అందరికి తెలుసు కదా. బక్క చెక్కినటువంటి పానమాట ఈనాట మొత్తం కడుపు మార్చుకొని చేసినట్టు ఉద్యమం. చచ్చిపోయినా మంచిదే, కానీ ఈనాట ఉద్యమం చేస్తే మాత్రమే వచ్చింది అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ అయ్యని పొగిడిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నా నాకు యాదుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ గాని, ఎర్రోల సీను గాని, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి. 56, 60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరి ఈపు కాలిపోయింది, కమిలిపోయింది. మరి నీకు ఒక్క దెబ్బ అన్న పడ్డదా? నీకు ఒక వాతాన్ని వచ్చిందా? కనీసం ఘోరన్న వేయిందా నీకు ఆ ఉద్యమంలో? సరే ఇప్పుడు అన్నావు ఆ బాల్క సుమనో లేకపోతే ఇంకా మిగతా కొంతమంది నాయకుల పేర్లు చెప్పినా ఓకే, వాళ్ళు చేసిన ఉద్యమం కాదనట్లేవు. మరి నీ కుటుంబంలో ఎవరు చేసిండు అని అంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి చేసిండా? ఈ పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఎవరు హరీష్ రావు చేసిండా? శంకర్ నాయక్ ఇట్లా ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు నీ పక్క పెట్టి? నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నీ అయ్యో దొంగ ఉద్యోగం చేసిండు, అయిపోయింది. ఉద్యమం మధ్యలో వచ్చింది, నువ్వు వచ్చినావు, మీ చెల్లి వచ్చింది. ఇక వచ్చేటట్టున్నది తెలంగాణ. ఇప్పుడే మనం దాంట్లోకి చూద్దాం, దాని తర్వాత మనం చెప్పుకునే దానికి వీలుంటుందని. వాళ్ళ ఈపులు పలిగినాయి, కానీ మీకు కనీసం ఆ సంబంధించినటువంటి ఉద్యమంలో ఒక కాలి గోటు కూడా పోలేదు. అల్ల మీద చాలామంది తెలంగాణ బిడ్డలందరూ కూడా చనిపోయారు. 1300 మంది బిడ్డలు చనిపోయారు అలా. కానీ ఒక్కరు కూడా మీ కుటుంబంలో ఏ ఒక్కరికి ఒక కాలో చేయ కూడా కనీసం ఇరగడం కూడా ఇరగలేదు. కానీ ఇవాళ పదవులలో మాత్రం మీరు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఇంకా ముందు ఇదేం ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు. ఆ ఇబ్బంది ముందు ఏమి ఇబ్బంది? ఒకసారి చూడండి. ఇబ్బంది అనేది బగ మండుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ హరీష్ రావు ముఖం చూడుల్లి. పెట్రోల్ మీద పోసుకుంటే బగబగ మండిల్లు అనగానే హరీష్ రావుకి మండింది. ఇక్కడ ఎందుకు? ఇక అగ్గిపెట్ట దొరకలేదు కదా, పెట్రోల్ దొరికింది పాపం, మీద పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట దొరకలేదు. సో నన్నే అంటాడు కావచ్చు అని చెప్పేసి నా ముఖం అంతా మాడిపోయింది. బామర్ది అంటాడు కదా. మరి ఆ రోజేమో వాళ్ళందరూ కూడా బగబగ మండి పోలీసులకు ఎదురు ఉరికిళ్ళు, నాయకులకు ఎదురు తిరిగిళ్ళు. మరి మీ బావ అయినటువంటి హరీష్ రావుకు అగ్గిపెట్ట ఎందుకు దొరకలేదు ఆ రోజు? ఇది అడగవు ఒక్కరన్నా. కానీ మరి ఆయనకి ఇప్పుడు ఆయనే ఆ బిడ్డలేమో కాలు చచ్చిపోయారు, కనీసం ఆయన అగ్గిపెట్ట లేదని చెప్పేసి వెనకకి వచ్చిండు అన్నట్టు. అంటే ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మలుచుకుంటారు అన్నట్టు వాళ్ళు. ఇంకా అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను, పీకేది ఏమి లేదంటాడు. మళ్ళీ ఎందుకు భయపడతాడో అర్థమైతలేదు. పీకేది ఏమి లేదన్నప్పుడు మరి భయపడేది ఎందుకు? కేటీఆర్ పోయి ఆడికి పోవచ్చు కదా, విచారణ పోవచ్చు కదా. నా మీద 4 మనుషులు ఉండాలి, 10 మంది మనుషులు ఉండాలి, ఈ పిటిషన్ ఇస్తాను, ఆ పిటిషన్ ఇస్తాను, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టు అని పోతా ఉన్నావు కదా. మరి ఈ డ్రామాలు ఎందుకు మళ్ళా? అంటే నీకు భయం ఉన్నదని. ఇంకా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు, అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి నేను మరి మాటలు ఇక ఎందుకంటే నువ్వు రేపేళ్ళు జైలు పోతాను కాబట్టి నేను ఏమనట్లేదు, కానీ నువ్వు మాట్లాడేటువంటి ఆ మాటల అర్థం ఉన్నదా? సాగు నోట్లో తలకాయ పెట్టినటువంటి మరి ముక్కు పోలేదంటే మొత్తం ఈ మెడంతా పోయింది లోపలికి, కానీ ముక్కు పోక వాళ్ళ బయటకు వచ్చిండు కేసీఆర్. కానీ ఈ కేసీఆర్ అట మొత్తం అంతా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించి తెలంగాణలో అక్కడక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సమూహంగా తీసుకొచ్చి ఉద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించిండు. తెలంగాణ ఉద్యమంలో ఆ భూమిక పోషించడం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆయన చేసినటువంటి కృషితో ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి భూవ దొరుకుతుంది అన్నటువంటి తీరుగా కేటీఆర్ ఒక బిల్డప్లు కనబడతా ఉన్నాయి. నీ అయ్యే తెచ్చిండా? మరి 1300 మంది బిడ్డల సంగతి ఏంది? చచ్చిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏంది? అమరవీరుల సంగతి ఏంది? తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మ బలిదానాలు చేసుకోవడంతో పాటు ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతోమంది తల్లులు కొడుకులను కోల్పోయారు, ఎంతోమంది భర్తలను కోల్పోయారు, ఎంతోమంది విద్యార్థులు కూడా చనిపోయారు. మరి ఆ కోసం మరి కేసీఆర్ దాకదా? ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ పట్టించుకోవు. శ్రీకాంతచారి గారి వాళ్ళ యొక్క తల్లిగారిని కూడా అవమానిస్తారు టికెట్ ఇవ్వకుండా. ఈ దరిద్రులు మరి ఈ దరిద్రపైనటువంటి ఇది నోరో మోరో తెలియదు, ఈ మోరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన తెలంగాణ ఉద్యమంలో నా అయ్య పాత్ర ఎక్కువ, నా నాయనే బాగా ముంగట నుండి నడిపించిండని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పెట్టి
తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం. మనం ఎందుకు వాళ్ళని ఎందుకు కలుపుతాను? దొంగవు నువ్వు 55 కోట్ల రూపాయలు తిన్నది నువ్వు, కుంభకోణం చేసింది నువ్వు, లంబకోణం చేసింది నువ్వు. మళ్ళీ అందరిని కలుపుతావు. మనం ఏం భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళని ఎందుకు కలుపుతా ఉన్నావు? వాళ్ళకి చెప్పి చేసినావు నువ్వు దొంగ. పచ్చి అబద్ధాల కోరు. నోరు తెరిస్తే అబద్ధాలే. ఇంకా కోరేది, ప్రార్థించేది ఒకటే. ఏంటిదో? ఈ రోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా? 3D చెప్పాలి. మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. మోసం ఏంటిది? డిసెప్షన్ మోసం ఏంటిది? తెలంగాణ రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, మోసం మీ అయ్య చేసింది. 2 ఇంకా డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. 3వ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. తెలంగాణని ఏ విధంగా విధ్వంసం చేసిండు? మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేయాలి? ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా ఖాతాలు వేసుకోవాలి? ఎవరి దగ్గర నుంచి ఏ కమిషన్లు కొట్టాలి? ప్రాజెక్టులు ఎవరి దగ్గర నుంచి పైసలు లాగాలి? ఇక ఇటువంటిది విధ్వంసం. తెలంగాణని అప్పులకి సంబంధించినటువంటి 7.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చింది ఇలా తెలంగాణ ప్రజల మీద రుద్దడం విధ్వంసం. నీ అయ్య చేసింది. ఈ 3 కూడా మీ అయ్య చేసింది, మీ నాయన చేసింది, నువ్వు మీ బావ చేసినటువంటి వ్యవహారం. మొత్తం తెలంగాణను అంతా కూడా విధ్వంసం చేసినావు. మళ్ళీ ఈ దొంగ అన్నటువంటి తీరుగా మొత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా ఈ 3 జరుగుతున్నాయి బిడ్డ. కాబట్టి వాళ్ళ ఈ ప్లాట్ఫామ్ లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనకు దొంగతనం చేసింది నువ్వు, రేపో మాపు పోయేది నువ్వు, కేసు విచారణకు పోయేది నువ్వు. మనం అని చెప్పేసి మళ్ళీ మంది మీదకి రుద్ది మందిని ఏదో ఉసుగొలిపి ఏదో లాభపడదామని చెప్పేసి అనుకుంటా ఉన్నావు కేటీఆర్. ఇదన్నీ బంద్ చేయి. నీ డ్రామాలు చూసి ఆల్రెడీ తెలంగాణ ప్రజలందరూ కూడా విసుగు చెందింది. ఇంకా మళ్ళా మనం అని చెప్పి మనం అనేటువంటి పదం ఎందుకు వస్తుంది? నువ్వు చేసింది నువ్వు, దాంట్లో ఉన్నది నువ్వు, కేసుకు భయపడేది నువ్వు, రేపు కేసుకి నువ్వు రాకపోయినా గుంజుకపోయేది నిన్ను. నువ్వు భయపడాలి కానీ మనమని మళ్ళీ మంది పేర్లు ఎందుకు తీస్తా ఉన్నావు? వాళ్ళ పాపం వాళ్ళని ఎందుకు బదనం చేస్తా ఉన్నావు? ఈరోజు ఒకటి జనవరి 8వ తారీఖు ఈరోజు. ఇంకా సంవత్సరం మొత్తం మన ముంగటుంది. ఇంకా 360 రోజులు, దాదాపు 358 రోజులు మన ముంగటున్నాయి. ఈ 350 రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే. ఏంటిదో? రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి, గల్లికి, గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం. నువ్వు అన్నది కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నువ్వు అన్నది పాయింటే. రేవంత్ రెడ్డి 15,000 ఒప్పుకున్నాడు, 12,000కి పరిమితం చేస్తాడు, ఒక దఫా ఎగ్గొట్టిండు. దాన్ని అడగాల్సిందే. కానీ అంతకంటే ముందు రుణమాఫీ విషయంలో మీ నాయన సైతం కూడా రుణమాఫీ పైసలు ఎగ్గొట్టి రైతులను అరిగోసబెట్టిండు. లాస్ట్కి ఆ ఎన్నికల కోడ్ సందర్భంలో మీకు అది వేస్తానని చెప్పేసి ఏదైతే తీసుకురావడం జరిగిందో రైతు బంధు పేరు మీద, వాటన్నిటి కూడా ఒక ఆపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి రైతులకు మీరు కూడా మోసం చేసింది కదా. ఇస్తానన్నటువంటి ఎరువులు ఎక్కడ పోయినాయి? ఉచితమైనటువంటి ఎరువులు అవి ఎక్కడ పోయినాయి? ఒకవేళ కనుక మీకే కనుక రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అయింది ఉంటే మీరు 5 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. సరే, ఇప్పుడు చేసింది ఏమైనా చక్కదనంగా ఉందా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటే? అది కూడా కాదు. కానీ మీకు అడిగేటువంటి రైట్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు చేసింది కూడా దోపిడే కదా, మీరు చేసింది కూడా మోసమే కదా రైతులని. ఇంకా వీళ్ళంటే ఇంటింటికి పోయి నా చక్కదనం చూడని చెప్పేసి చెప్పాలట ఈయన. ఇంకా రైతుకి ఇచ్చింది లేదు. ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు. రుణమాఫీ అంత మోసం. ప్రతి దేవుని మీద ఒట్లు పెట్టిండు. కనబడ్డ దేవుళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం. వాళ్ళందరూ వాళ్ళంతా పోతారు, నువ్వు పోయేటట్లేవు కదా. నువ్వు పోయేది ఇంకా వేరే. వాళ్ళు జనాలకు పోతారు, నువ్వేమో చేరసాలకు పోతావు. తేడా గిదేగా. రైతు కూలీల గురించి మాట్లాడదాం. రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితో సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేం నచ్చింది? కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, చారానో 30 పైసలు అయింది, ఇంకా 70 పైసలు బాకీ ఉన్నాడు, చేస్తలేడు. అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు. ఉద్యోగులకు పిఆర్సీ లేదు. ఇప్పుడే నేను చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు, నేను హరీష్ రావు గారు, ఒక ఏఎస్ఐ మహబూబ్ నారాయణ, ఆయన పేరేందో సాదిక్ ఖాన్ ఏదో ఉంది, ఖాన్ సాబ్, సాదిక్ అలీ,
ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టాడు పాపం. రిటైర్ అయిందట, 8 నెలలు అయిందట, బుడ్డ పైస వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, సత్యపిక్తున్నా, నేను పోతున్నా, రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నా. వీడియో పాపం. రిటైర్ అయిందట, 8 నెలలు అయిందట, బుడ్డ పైస వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, సత్యపిక్తున్నా, నేను పోతున్నా, రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నా. చచ్చిపీకుతున్నా. ఈ అహంకారమైనటువంటి చచ్చిపోయినటువంటి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయ కేటీఆర్. ఇది నీకు మహిళల శాపం, తెలంగాణ ప్రజల శాపం తాకింది. నువ్వు చేసినటువంటి పాపాలు మామూలు పాపాలు కావు. ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అందరికీ తెలుసు. లాకప్ డెత్తులు చేపించి మహిళలని చూడకుండా వాళ్ళని నిర్దాక్షణంగా లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించి చాలా మందిని కూడా సంసారాలకి అక్కర రాకుండా కొట్టిపిచ్చి ఏ విధంగానైతే ప్రశ్నించినటువంటి గొంతులను ఏ విధంగా ఆ గొంతుల పైన కాలు దొక్కి అనగదొక్కాలన్నటువంటి కాలు పెట్టి అనగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేసినావో ఈ దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మీరు చేసినటువంటి ఈ దుర్మార్గాల యొక్క ఫలితమే ఈరోజు కేటీఆర్కు శాపమైందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఈ డ్రామాలు బంద్ చేయి. నీకోసం ఎవరు ఏడ్చేటోళ్ళు లేరు, ఎవరు తూడ్చేటోళ్ళు లేడు. నిన్ను ఇంకా ఎంత తొందరగా పంపితే లోపలికి అంత మంచిదని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు. ఒకటి సాధించుళ్ళు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి లిక్కర్ దందా చేసినటువంటి కల్వకుంట్ల కవితమ్మను అదేవిధంగా విజయవంతంగా సాగనంపిండు ఢిల్లీకి. రేపు మాపు నీకు కూడా సాగనంపాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ మనసులో లేదా, ముఖ్యంగా మీ బావకు లేదా, మీ బావ అయినటువంటి హరీష్ రావుకే ముందు ఉన్నది నువ్వు ఎప్పుడు పోతావా అని చెప్పేసి. మీరు ఇలా ఎక్కడికి పోయినప్పుడు కూడా కేటీఆర్ అలాగే కవిత వీళ్ళిద్దరు చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా వర్క్ ఉందని చెప్పేసి పోయినటువంటి సందర్భంలో వీళ్ళు తీసుకున్నటువంటి రిసీవింగ్ ఎట్లా ఉంటుందంటే చిప్పు అన్నట్టుగా మీరు నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారో అయ్యే మిమ్మల్ని మీ అయ్యని ఈరోజు ఫామ్ హౌస్లో పరిమితం చేసింది. మీరు చేసినటువంటి పాపాలే పాపం కేసీఆర్ని ఆ ఫామ్ హౌస్లో కూర్చోడానికి కారణమైపోయింది. ఉత్త పాపాలు మామూలు పాపాలు చేసింది లాను అన్నజేలేళ్ళు. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.